మేషరాశి జాతకాన్ని విశ్లేషించినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరము మార్చి 29వ తేదీ నుండి అంటే 2025 మార్చి 29వ తేదీ నుండి ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. ఎవరైతే 24 సంవత్సరాలు నిండి ఉంటారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం అనేటువంటిది లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే పోలీసు లేదా కోర్టు కేసులు, సమాజంలో సంఘంలో చెడ్డ పేరు రావడం, ఉద్యోగంలో బదిలీలు, బంధువుల వలన సమస్యలు, వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ యానము మరియు చదువులో ఉత్తీర్ణత, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము, అవివాహితులకు వివాహయోగ సూచనలు మరియు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభాలు కానీ ఇన్కమ్ ట్యాక్సులు లేదా జిఎస్టీల పరంగా సమస్యలు ఏర్పడతాయి. అలాగే రైతులకు ఆశించిన దానికంటే దిగుబడి రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి మేషరాశి ఆడవారికి సంబంధించి విపరీతమైన అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో కన్యా రాశి కానీ వృశ్చిక రాశి గారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం సమస్యల తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి సంబంధించి ఇప్పుడు మీరు అడిగినట్లుగా జాతకపరమైన పరిహారం కనుక చూసుకున్నట్లయితే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. బ్లూ కలర్ దుస్తులు వాడడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. అలాగే తీరు నల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ రాశివారు సమస్యల నుండి బయటపడతారు.